దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగుగాక. హల్లెలూయా. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మరొక పర్యాయం మీ మధ్యలో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు. తదుపరి నన్ను ప్రేమతో ఆహ్వానించిన అయ్యగారికి అలాగనే వారి కుటుంబానికి నా హృదయపూర్వకమైన వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించును గాక. దేవుడు మీ కుటుంబాన్ని, మీ పిల్లలను, ఈ సంఘాన్ని దీవించును గాక. తన కృప మీకు తోడుగా ఉండి సమాధానం విస్తరించును గాక. మంచిది. ప్రభునందు ప్రియులారా, రాత్రికాల సమయంలో బైబిల్లో నుంచి మనము కొన్ని విషయాలు జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. ఆల్రెడీ మీకు 9వ తారీఖు రాత్రి ఒక సబ్జెక్ట్ ప్రారంభించానండి. దాన్ని ఈరోజు మరలా మరొకసారి మీ మధ్యలోకి వచ్చినప్పటికీ ఆ సబ్జెక్ట్ని ముగిస్తాను. ఏ సబ్జెక్టు మనం 9వ తారీఖున ప్రారంభించుకున్నామంటే ద్రాక్ష రసము అయిపోయిందంటే కొరత. మీకు 9వ తారీఖు రాత్రి ఆల్రెడీ చెప్పడం ప్రారంభమైంది. మన జీవితాల్లో ఎన్నో కొరతలు, రకరకాల కొరతలు మన జీవితాల్లో ఉంటాయి. కొంతమందికి వివాహం అయ్యి సంవత్సరాలు గడిచిపోతున్నా పిల్లలు లేరు అనే కొరత. నేను నా పిల్లలు మందిరానికి వస్తున్నాం కానీ నా భర్త దేవుని సన్నిధికి రావట్లేదనే కొరత. ఇంట్లో నలుగురం కూడా కష్టపడిన కష్టార్జితం అంతా చిల్లేసిన సంచిలో వెళ్ళిపోతుందనే కొరత. ఎన్ని మందులు వేసుకున్నా ఆరోగ్యం కుదురు పడతలేదనే కొరత. రకరకాల కొరతలు మానవ జీవితంలో ఈ పరవరి కాలంలో ఉన్నాయి. కొరతలు లేని మానవుడు మనకి అరుదు, కనబడ్డు, ఎక్కడో తప్ప ఖచ్చితంగా కనబడ్డు. ప్రతి జీవితంలోనూ కూడా ఏదో ఒక కొరత అనేది మానవుడికి సంభవిస్తుంది. మరి ఆ కొరతల్లో నుంచి మనం విడుదల పొందాలంటే ఏం చేయాలి అనే విషయాలు మీకు పోయిన వారం ఒక విషయాన్ని చెప్పాను. ఆ కానా వివాహంలో ఉండే కొరత తీరడానికి అక్కడ ఒక అద్భుతం చేసి ఆ కొరతను తీర్చడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే తల్లి అయిన మరియా శిశువును పిలిచి ఆయన మీతో చెప్పింది చెయ్యుడి. మన జీవితాల్లో కొరతలు తీర్చబడాలంటే ఆయన మనతో చెప్పింది చెయ్యాలి. మన ఇష్టం కాదు, మన ఉద్దేశాలు కాదు, మన చిత్తం కాదు, మన ఆలోచనలు కాదు, మన నిర్ణయాలు కాదు, మన యొక్క ఆలోచన చెప్పును కాకుండా దైవ చిత్తానికి, దైవ ఆలోచనకి, దేవుని యొక్క వాక్యానికి మనం అప్పగించుకుని ఆయన చెప్పినట్లుగా, ఆయన దాసులు చెప్పినట్లుగా మనము విని దాని ప్రకారంగా జీవించగలిగితే మన జీవితంలో ఏర్పడిన కొరతల్లో దేవుడు అద్భుతం చేసి ఆ కొరతలన్నిటి నుంచి కూడా దేవుడు మనల్ని విడిపిస్తాడు. హల్లెలూయా. ఆ కానా విందులో ఉండే కొరత తీరడానికి మొదటి కారణం ఏంటంటే ఆయన చెప్పినట్లు వారు చేశారు. రెండో విషయం కూడా చెప్పాను, ఆయన మాటకు వారు లోబడ్డారు. దైవ సేవకుల యొక్క మాటకు మనం లోబడాలి. దైవ సేవకుల యొక్క నడిపింపుకు మనం లోబడాలి. చాలా మంది దైవ సేవకుల యొక్క మాటకు లోబడరు, దేవుని యొక్క మాటకు లోబడరండి. నేను అంటాను, దేవుని యొక్క మాట దైవ సేవకుల నోటి నుండి మన దగ్గరికి వచ్చినప్పుడు దానికి ఎవరైతే లోబడటం ప్రారంభిస్తారో వారి మీదకి సీయోనులో
దేవుడు తన దీవెన కుమ్మరిస్తాడు. నీకు సత్యం తెలుసా? ఎప్పుడూ కూడా ఆకాశం అందున్న దేవుడు డైరెక్ట్ గా విశ్వాసంతో మాట్లాడడం. మొదటిగా దైవజనులతో మాట్లాడితే దైవజనుల్లో నుంచి దేవుడు విశ్వాసంతో మాట్లాడతాడు. అంటే దైవ దాసులకు దేవుడు అంత ప్రాధాన్యత ఇస్తాడు. ఎప్పుడు కూడా డైరెక్ట్ గా తన జనులతో బైబిల్లో ఎక్కడ మాటల్లా ప్రవక్తల్లో తన మాట నుంచి ప్రజలతో మాట్లాడించాడు. ఏనాడు కూడా విశ్వాసులతో ఎక్కువ డైరెక్ట్ గా దేవుడు మాట్లాడటం. ఏమన్నా మాట్లాడాలంటే ఇక్కడ తన దాసులు ఉంటారు, తన దాసులకి దేవుడు బయలుపరుస్తాడు. అది ప్రజలకి తన దాసులు చెప్తారు. అంటే తన దాసుడు దేవుని దృష్టిలో ఎంత విలువైనదో చూడండి. హల్లెలూయా. సేవకులు దేవుని దృష్టిలో అంత విలువైన వారు. ఇంకో మాట చెప్పనా, సేవకులు దేనికి సూచనగా ఉన్నారంటే దేవునికి సంఘానికి మధ్య వ్యక్తి. ఒక మాటలో చెప్పాలంటే దేవుని తర్వాత ఎవరంటే దైవ సేవకులే. అందుకనే బైబిల్లో రాశాడు, మీరు దైవములనియు దేవుని కుమారులనియు మీరు ఎరగరా అని రాశాడు. ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చెప్పినట్లు మనం చేసి దేవుని యొక్క దాసుని యొక్క మాటకు, దేవుని యొక్క లేఖనానికి, దేవుని యొక్క ఉపదేశానికి మనం లోబడేవారు అయితే ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో ఏర్పడిన కొరతల విషయంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అలా లోబడకే యోన లేనిపోని కొరతలు తెచ్చుకున్నాడు. సేవకుని మాటకి, నడిపింపుకి, దేవుని వాక్యానికి లోబడలేని వారి యొక్క జీవితాల్లో ఏమండి ఉన్న కొరతలు కాస్త పోకుండా లేని కొరతలు వస్తాయి. అందుకే రాత్రి నేను చెప్తున్న దేవుని యొక్క వాక్యం ఏంటంటే లోబడే మనసు మీకు దేవుడు అనుగ్రహించునుగాక. ఈరోజు అందులోంచి ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రియులారా, ఆ కానా వివాహంలో కొరత తీరడానికి మూడో కారణం, మొదటి కారణం ఏంటంటే ఆయన చెప్పినది చెయ్యాలి. దానివల్ల ఆ కానాల విందులో ఉండే కొరత తీర్చబడింది. రెండవదిగా ఆ మాటకి, దేవుని యొక్క మాటకు వారు విధేయత చూపి లోబడినందుకు ఆ కానా వివాహంలో కొరత తీర్చబడింది. మూడో విషయం చెప్తాను, ఆ కానా వివాహంలో కొరత తీర్చబడ్డానికి మూడో విషయం ఏంటంటే యేసు ప్రభు అక్కడున్న శిష్యులను పిలిచి యూదుల శుద్ధీకరణ ఆచారం ప్రకారంగా 6 రాతి బాణాలు తెప్పించి 6 రాతి బాణాలు రప్పించి ఈ 6 రాతి బాణాల నిండా శిష్యులను దేనితో నింపమన్నాడు? గట్టిగా చెప్పాలి. నీళ్ళతో నింపమన్నాడు. 6 రాతి బాణాలను కూడా నీళ్ళతో ఎక్కడి వరకు నింపమన్నాడు? అంచుల వరకు నింపు. అక్కడున్న శిష్యులు పిలిచాడు, శిష్యులారా, యూదుల శుద్ధీకరణ ఆచారం ప్రకారముగా 6 తూములు ఉన్నాయి, రాతి బాణాలు ఉన్నాయి. ఆ రాతి బాణాలను తీసుకుని వచ్చి అంచుల వరకు నీళ్లు నింపుడి. ఈ రాత్రి ఈ సబ్జెక్ట్ కొరకు మనం మాట్లాడుకుందాం. ప్రియులారా, ఇక్కడ ఆ కానాను వివాహంలో దేవుడు అద్భుతం చేయడానికి మూడో కారణం ఏంటంటే వారు ఆ రాతి బాణముల యొక్క అంచుల వరకు నీళ్లు నింపారు. దానికి ఉపదేశంలో అర్థం చెప్తాను, జాగ్రత్తగా వినండి. 6 రాతి బాణాలు దేనికి గుర్తంటే 6 అనే సంఖ్య బైబిల్లో ఆది కాండంలో మనకి కనబడుతుంది. మొట్టమొదటిగా 6వ జనాన్ని ఎవరిని చేశారు దేవుడు? పాపాన్న. 6వ జనాన్ని ఎవరిని
చేశాడు దేవుడు అంటే మనిషిని సృష్టించాడు 6వ దినాన. 5వ దినమున జలసరములను సృష్టించాడు. 4వ దినమున సూర్య చంద్ర నక్షత్రాలను సృష్టించాడు. 6వ దినమున మనిషిని సృష్టించాడు. తన పోలికలో తన స్వరూపమందు నరుణ్ణి చేసినట్లుగా 6వ దినాన్ని చేసినట్లుగా దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మరి కానా వివాహంలో ఎన్ని రాతి బాణలు ఉన్నాయి అంటే ఇప్పుడు 6 రాతి బాణలు దేనికి గుర్తంటే మానవ జీవితానికి గుర్తు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మానవ జీవితానికి గుర్తు. ఎందుకంటే మానవ హృదయం కూడా రాతి బాణవలే గట్టిగా ఉంటుంది. కొంతమంది ఎంత చెప్పినా ఎనరే. కొంతమంది నిర్ణయాలు ఎలాగుంటాయి, పాస్టర్ గారు మీరు ఏం చెప్పినా నేను ఎన్నో నాకు నచ్చినట్లు చేస్తాను అంటే రాత్రి లాంటి మనసు. కొంతమంది రాత్రి లాంటి గుండె. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మా చర్చికి వచ్చే ఒక పాపకి మ్యారేజ్ అయ్యింది, 2 పిల్లలు పుట్టారు. ఫోన్లో ఇన్స్టాగ్రామా నాకు తెలియదు దాని పేరు, అది ఎలాగుంటుందో కూడా నాకు తెలియదు. ఆ ఇన్స్టాగ్రామ్లో అలాగ చేస్తుంటే ఒకరిని చూసింది, పెళ్ళి అయిపోయింది, 2 పిల్లలు. ఆ ఇన్స్టాగ్రామ్ లో చూస్తే వాడు చక్కగా మంచిగా క్రాప్ తీసుకుని బాగా బొక్కవాడు తైలం కొట్టినట్లుగా మంచి నీట్ గా రెడీ అయిపోయి సినిమా హీరోలాగా అందులో పెట్టుకున్నాడు. వెంటనే ఈమె ఆయన చూసి ప్రేమలో పడింది. ఎవరు? 2 పిల్లలు ఉన్నామే. ఇక నీకు ప్రేమ ఎందుకు? ఇప్పుడు ప్రేమ ఎప్పుడు? పెళ్లి కాలేనప్పుడు, పిల్లలు లేనప్పుడు. హల్లెలూయా. 2 పిల్లలు పుట్టేశారు, ఇప్పుడు ప్రేమ వచ్చిందంట. ఇన్స్టాగ్రామ్ ఏంటది, ఏ గ్రామ్ అది, అందులో చూసి. హల్లెలూయా. అంత మాటలు ఫోన్లో ఉంటుందని భర్త దెబ్బ కొడితే డైరెక్ట్ గా పుట్టింటికి వెళ్ళలేదండి, ఆ ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన ఇంటికి పోయింది. ఆడికి వెళ్ళిన దాకా ఉండి నీ పెళ్ళి అయిందా, 2 పిల్లలు అయితే మా ఇంటి దాంట్లో పో అన్నాడు. ఇంటికి వచ్చేసింది. ఇంటికి వచ్చేస్తే భర్త రమ్మంటే అసలు వెళ్ళటం లేదండి. ఏంటి పాస్టర్ గారు మీ చర్చి పాపే కదా మీరు చెప్తే వింటదని అన్నారండి. నేను పాస్టర్ గారు పిల్లలిద్దరిని వాళ్ళకి అప్పచెప్పి సాయంత్రం 6 గంటలకు వెళ్ళి ఇంటికి 10 గంటలకు వచ్చాం. ఈ 4 గంటలు చెప్పినా ఏమదే, నాకు ఇన్స్టాగ్రామ్ లో ఎవరే కావాలి. ఎవరు కావాలి? హల్లెలూయా. తన భర్త తాగుబోదు కాదు, తిరుగుబోదు కాదు, రోజంతా కష్టపడి ఏమండి రోజుకు 1000 రూపాయలు సంపాదించి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆ ఇన్స్టాగ్రామ్ లో ఎవరో తెలిసిన డ్రగ్స్ వాడుతున్నాడు. తాగుబోతు, తిరిగిపోతూ. అది క్యాప్ వచ్చిందంటే ఏ పొరమేదో ఏదో బాటిల్ ఇచ్చి కొడతారు, సత్తావు. ఎంత చెప్పినా రాతి మనసు కదండి, రాతి గుండె కదా. ఎంట్లా అసలు ఎంత చెప్పినా ఎంట్లా చెప్పి ఇసిపోచ్చి పాస్టర్ అమ్మ నన్ను చెప్తే నాకు లేదు, నేను బండికి వచ్చేసాను. చూడండి, 6 రాతి బాణాలు దేని గుర్తు అంటే 6 మానవ జీవితానికి. మానవ జీవితము ఎండి మొండి రాయి లాంటి గట్టి హృదయం ఉంది. అందుకనే భక్తుడు బైబిల్లో రాస్తూ రాతి గుండెను తీసివేసి ఎందుకు రాశాడు అనుకున్నారు? మాంసపు గుండెను అమరుస్తాను. ఈరోజు ఎన్నో ఉపవాస ప్రార్థనలు వెళ్ళిపోయినా, ఎన్నో సంవత్సరాలు వెళ్ళిపోయినా ఒక రాత్రిలాగా బెడపెట్టుకున్న ఒక గుండెలాగా ఉన్నారేమో. ఈ రాత్రి ఒక మార్పు నీలో రావాలి. హల్లెలూయా. కొంతమంది ఎన్ని సంవత్సరాల వాక్యం విన్నా వారిలో మార్పు చెరుపు రాదు. దైవజనుడు ఎన్నిసార్లు చెప్పినా కొంతమంది బూతులు మానరు, సినిమాలు మానరు. మీరు కాదు, మీరు మంచోళ్ళు.
హల్లెలూయా. మానండి, ఎన్నిసార్లు చెప్పినా. రాత్రి నేను అంటాను, మీ రాత్రి గుండె పోవాలి, మాంసపు గుండె మీకు ధరింపబడాలి. అప్పుడు మీ జీవితం నుండే ప్రతి కొత్త విషయంలో అద్భుతం ప్రభు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఈ 6 రాతి బాణలు మానవ జీవితానికి గుర్తుగా ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, 6 రాతి బాణలు దేనితో నింపమన్నాడు? కృష్ణాలతో, నీళ్లతో. నీళ్లు దేవుని వాక్యానికి గుర్తుగా ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఒక్క మాటలో చెప్పాలంటే, నీ జీవితంలో ఏర్పడిన కొరతలు పోవాలంటే, నీ జీవితంలో ప్రభువుకు అద్భుతం చేయాలంటే, నీ హృదయం నిండా దేవుని వాక్యముతో నింపబడి ఉండాలి. రాతి బాణల నిండా అంచుల వరకు నీళ్లు నింపినట్లుగా నీళ్లు దేవుని వాక్యానికి గుర్తు కనుక నీ హృదయం నిండా, నీ తలంపుల నిండా, నీ ఆలోచన నిండా, నీ మనస్సు నిండా అంచుల వరకు వెలితి లేకుండా దేవుని వాక్యముతో నీ గుండెల్ని నింపుకుంటే, దేవుని వాక్యముతో నీ మనస్సును నింపుకుంటే, దేవుని వాక్యంతో నీ తలంపులు నింపుకుంటే, దేవుని వాక్యంతో నీ నరాలను నింపుకుంటే, దేవుని వాక్యంతో నీ జీవితాన్ని నింపుకుంటే, నేను అంటాను, నీవు అడుగులో ఒక అద్భుతం చేయగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నీ హృదయం నిండా ఏముండాలి? ఇప్పుడు వ్యర్థమైనవి ఉండకూడదు. వ్యర్థమైనది నీ జీవితంలో, నీ హృదయంలో, నీ మనసులో వ్యర్థమైన చెత్త చెదారం, వేస్ట్ మాటలు, వృధా మాటలు, గాలి మాటలు, అవిశ్వాసపు మాటలు. ప్రైజ్ ది లార్డ్. కొందరు హృదయాల్లో వాక్యం తక్కువ ఉంటది, లోకపు వార్తలన్నీ ఉంటాయి. లోకపు వార్తలు. ఈరోజు దేవుని బిడ్డ లోకపు వార్తలతో కాదు దేవుని హృదయాన్ని నింపుకునేది. అందుకని యెషయా గ్రంథంలో అంటాడు, ఉపవాసం ఉన్నప్పుడు అంటండి, లోకపు వార్తలు చెప్పుకోవడము. నీ హృదయంలో లోకపు వార్తలు లేకపోతే ఆ లోకపు వార్తలు మాట్లాడు. నీకు మాట చెప్పరా, నీ హృదయం నిండా దేవుని వాక్యం ఉంటే ప్రజలతో మాట్లాడినప్పుడు నువ్వేం మాట్లాడతావు? గట్టిగా మాట్లాడాలి. బైబిల్ ఏమంటుంది తెలుసా? హృదయం నిండిన దానిని బట్టే నోరు మాట్లాడను. హల్లెలూయా. ఏమండి, ఒకరోజు మోషే గారు ఉన్నారు బైబిల్లో. మోషే గారు, ఈ మోషే గారు ఒక నల్ల పిల్లలు పెళ్లి చేసుకున్నారు. మళ్ళీ ఎవరినండి? ఒక నల్ల పిల్లలు పెళ్లి చేసుకుంటే మోషే గారికి అక్క ఉంది, మోషే గారికి అన్నయ్య ఉన్నాడు. అక్క హృదయం నిండా ఏమి నిండని తెలుసండి? మోషే గారి మీద ఈర్ష. అందుకనే మోషే గారి కొరకు ఏం చెప్తుంది తెలుసండి? మోషే గారి కొరకు అన్నతోటి, వాళ్ళతోటి, వీళ్ళతోటి అదేం న్యాయము? దేవుడితో మాట్లాడతాడు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అంటాడు. మరి ఇదేం న్యాయమో, ఇదేం న్యాయం అని చెప్పింది. అంటే ఇప్పుడు ఆమె హృదయం నిండా ఏమి నిండి ఉంది? హల్లెలూయా. కొందరి హృదయాల నిండా ద్వేషం, కల్మషం, అసూయ. ఓ మాట చెప్తాను, నన్ను ఏమనుకోరు కదా. హల్లెలూయా. నీ హృదయం నిండా కానీ అసూయ ఉంటే ఎక్కువ ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయి, శ్వాసకోశ వ్యాధులు. పేరు చెప్పడం ఎప్పుడన్నా మీరు వచ్చినప్పుడు అడుగుతారు. మా ఊర్లో ఒక ఆవిడ ఉంది చర్చిలో. హల్లెలూయా. 13 సంవత్సరాలు మందిరానికి వస్తుంది, ఏనాడు ఆవేశం తగ్గదు. ఎందుకని ఆవేశం అంటే ఆమెకు అసూయ ఎక్కువ.
ప్రైజ్ ది లార్డ్. భయంకరమైన అసూయ. నీ హృదయంలో అసూయ ఉంటే ఏమండి, ఖచ్చితంగా నీ హృదయంలో ఈర్ష, నీ హృదయంలో పగ, నీ హృదయంలో కక్ష, ఇవి కానీ నీ జీవితంలో ఉంటే నేను అంటాను ప్రియులారా, లేని సమస్యలు తెచ్చుకుంటామా. అవేమి లేకుండా నీ హృదయం నిండా వాక్యం ఉంటే, నీ హృదయంలో యేసయ్యను చోటుంటే, నీ హృదయం నిండా దేవుని వర్తమానం ఉంటే అన్ని విషయాల్లో దీనింపబడతావు. హల్లెలూయా. ఏమండి, మన పక్కింటోలో ఒక మెట్టు ఎదిగారు అనుకోండి, వెంటనే నువ్వేం చేయాలి తెలుసా? దేవునికి స్తోత్రం. అబ్బా కడతాదే, దానికేంటి, తన మొగుడు తెచ్చి పెడుతున్నాడు అనేవారు లేరండి? మీకు బాగా తెలుసు. ప్రైజ్ ది లార్డ్. ఏమని ప్రార్థన చేసుకోవాలి? కొంతమంది అసూయతో ప్రార్థన చేస్తారు. మీరు కాదు, మీరు మంచోళ్ళు. ఏమని ప్రార్థన చేయాలి తెలుసా? ప్రభా, ఆమెకి ఇచ్చిన వ్యక్తి, ఆమెకి ఇచ్చిన వాడు నాకెందుకేమో, ఆమెను ఆశీర్వదించినప్పుడు నన్ను ఎందుకు ఆశీర్వదించు, నన్ను కూడా ఆశీర్వదించు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు సపోజ్ పాస్టర్ గారు ఒక మంచి కారు కొన్నారనుకోండి, మీరు అటువంటి వాళ్ళు కాదనుకోండి, ఏమో దేవుడు ఇస్తాడేమో, ఇంకా దేవుడు ఇస్తాడు. కొన్నారనుకోండి, మీరు అనుకుంటారని నేను అనట్లేదు. కొంతమంది అంటారు కోటాలకి డబ్బులు లేవంటారు, పాస్టర్ గారు కారు ఎందుకు సరే అనుకునేవారు ఉండరా? అమ్మో, అనుభవించి ఉన్నాను. హల్లెలూయా. గమనించండి, ఎవరో ఒక పాస్టర్ గారు మంచం కొని నాకు ఇచ్చారు 40,000 ఎట్టి. ఆయన ఆల్రెడీ చెప్పాను, బాబు రాత్రి 12 గంటలకు తేరా అని చెప్తే, పాస్టర్ గారు 12 గంటలకు తెచ్చి ఎవరు తెస్తాడు, 6 గంటలకు తెచ్చాడు. ఈలోగా అక్కడ ఉన్న మా విశ్వాసం అందరూ ఇది కోటలకు డబ్బులు లేవన్నారు పాస్టర్ గారు, 40,000 మంచం అంత అవసరమా? ఆదివారం ప్రసంగంలో చెప్పాను నేను కోరుకోలేదురా బాబా, మీకు దన్నం అంటే అసూయ. మీరు కాదు, మీరు మంచోళ్ళు. రాత్రి బాణాలు మీ హృదయాలు దేనితో నిండి ఉన్నాయి? వాక్యంతో నింపుకోండి. మీ హృదయాలను దేవుని మాటతో నింపుకోండి. హల్లెలూయా. గమనించండి, నీళ్లు దేవుని వాక్యానికి నింపు. ఏ హృదయం నుండి దేవుని వాక్యం ఉంటుందో ఆ వాక్యానుసారంగా వారు మాట్లాడతారు. ఒక రోజు యేసు ప్రభు 40 రోజుల ఉపవాసం ముగించాడు. ఈలోగా సైతాన్గాడు వచ్చాడు దగ్గరికి. సైతాన్గాడు వచ్చి, యేసు ప్రభా నీకు ఆకలేస్తుందా? ఈ రాళ్ళన్నీ రొట్లు చేసుకు తినే అన్నాడు. అదే యేసు ప్రభు యొక్క స్థానంలో మనం ఉన్నాం అనుకోండి, నేను ఎందుకు చేయలేను రొట్లు అని వేసి తిప్పమండి. యేసు ప్రభు స్థానంలో మనం ఉన్నాం అనుకోండి, వెంటనే ఏమంటాము? చూడు నేను చేసి చూపిస్తాను చూడంటాం. కానీ యేసు ప్రభు ఆయనే వాక్యము కనుక, యేసు ప్రభు హృదయం నుండి దేవుని వాక్యం ఉంది కనుక మనుషులు దేవుని ప్రతి మాట వలన బ్రతుకును. ఆ మాట చెప్పినప్పుడు ఇక్కడ గట్టిగా కంకు తిన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరన్నా ఒక ఆమె వచ్చి నీతో పక్క ఆమె కొరకు చెడ్డగా చెప్తున్ననుకోండి, నువ్వు వాక్యం నీ గుండెల్లో ఉంటే నువ్వు తిరిగి మాట్లాడకూడదు. దేవునికి స్తోత్రం, ఫోన్ లేక ప్రార్థన చేద్దామనాలి. అవునక్క కూర్చో, తీయడతాను, ఇంకేముంది చెప్పు. నో, నీ హృదయము దేవుని మాటలతో నింపబడాలి. నీ హృదయము దేవుని యొక్క వాక్యము అంచుల వరకు నింపబడాలి. మీరు ఎవరితో మాట్లాడినా వాక్యము మాట్లాడే ప్రయత్నం చేయాలా? మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వచ్చి ఈ రాజ్యం అంతా సౌందర్యం అంతా నీకు ఇచ్చేస్తానన్నాడు. మళ్ళా వాక్యంతోనే సమాధానం చెప్పాడు. ప్రతిసారి వాక్యంతోనే సమాధానం చెప్పాడు.
శాస్త్రులు పరిచయులు ఎంటి దొమ్మిగా మీద పడిన వాక్యముతోనే సమాధానం చెప్పాడు. ఈరోజు ఆ స్టేజ్కి మనం వెళ్ళగాల. అందుకే రాత్రి మీ రాత్రి బాణాల నిండా ఏమి నిండి ఉంది. మీకు దేవుడు కార్యం చేయడానికి సంసిద్ధుడిగా ఉన్నాడు. నీ జీవితంలో గొప్ప కార్యమాన్ని చేయడానికి ఇష్టపడుతున్నాడు. నీ కొరతలు తీర్చడానికి ఇష్టపడుతున్నాడు. ఆ కొరతలు తీరి నీ జీవితంలో గొప్ప కార్యాలు, మహిమకరమైన కార్యాలు చేసి మిమ్మల్ని దేవుడితో తృప్తిపరచాలంటే నీ గుండెల నిండా దేవుడి వాక్యం ఉందా? దావీదు మహారాజు మొదటి వచనంలోనే రాశాడు. ఏమని తెలుసండి? యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. నేను అంటాను, నీ హృదయం నిండా, నీ మనస్సు నిండా, నీ ఆలోచన నిండా దేవుని వాక్యంతో నింపుకోగలిగితే, దేవుని యొక్క వాక్యము ప్రియులారా, దేవుని యొక్క వాక్యము నీ గుండెల నిండా ఉండగలిగితే, ప్రతిరోజు నువ్వు దాన్ని చదవగలిగితే, ప్రతిరోజు దైవజనుడు చెబుతున్న మాటలు గుండెల్లో ఎండి హృదయమైన పలకలను ముందురించుకుంటే అక్కడ బోల్డ్ ఆశీర్వాదాలు ఇచ్చాడు. మొదటికి ఏం ఆశీర్వదిస్తానని తెలుసండి? అక్కడ ఆకు వాడక ఫలమిచ్చే చెట్టు వలె ఉంటావు. అంటూ ఎప్పుడు వాడిపో. ఎండిపోయిన పరిస్థితి నీ జీవితంలో రాదు. వాడిపోయిన పరిస్థితి నీ జీవితంలో రాదు. ఈరోజు ఎంతో కష్టపడుతున్నావు, ఎండిపోతున్నావు నీ జీవితం. ఈరోజు ఎంతో ప్రయాసపడి కష్టపడి సొమ్ము తెచ్చుకుంటున్నావు, కానీ చేతిలో ఎండిపోయిన పరిస్థితి ఎందుకో తెలుసా? దేవుని వాక్యాన్ని చదవక, దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో దాచుకోక, దేవుని వాక్యాన్ని గుండెలిండా నింపుకోక, ఆ వాక్యానుసారంగా నడవక. ఆమె చెప్తారా? హల్లెలూయా. ఆ వాక్యాన్ని చదివితే, ఆ వాక్యాన్ని హృదయంలో ముద్రించుకుంటే, నీకు చెప్పబడిన ప్రతి మాటలో మంచి తీసుకుని గుండెలో పెట్టుకుంటే, ఆవులు వాడక అంటే నువ్వు ఎన్నడూ వాడిపోవు. సమృద్ధి గల దానిగా, సమృద్ధి గలమైన వ్యక్తులుగా నీ పిల్లలు, నీ కుటుంబము సమృద్ధిని అనుభవిస్తారు. రెండోదిగా ఫలము, నీలో ఫలం ఫలిస్తావు. ఒక ఫలభరితమైన జీవితం మీకు అనుగ్రహించబడుతుంది. మెట్టుకు మెట్టు అన్ని విధాలుగా దీవించబడతావు. అక్కడ కిందకు వచ్చినట్టు ఇంకో మాట ఉందండి, అతడు చెయ్యినంతయు సఫలమవును. ప్రైజ్ ది లార్డ్. వాక్యం నీ గుండెల్లో ఉంటే నువ్వు ఏ పని కోరుకున్నా అందులో అపజయం రాదు, జయం అనుగ్రహించబడుతుంది. ఏ పని అంటే వడ్డీ వ్యాపారం కాదు. పాస్టర్ మరి తనకి వడ్డీ వ్యాపారం కూడా చేస్తే దేవుడు సఫలం చేస్తాడని మొత్తం ఆగిపోతావు. వడ్డీ వ్యాపారం చేస్తే బైబిల్లోనుంది. హల్లెలూయా. అయ్యా, ఏ పని చేసినా దేవుడు సఫలం చేస్తాడా? మడ్రలు చేద్దామా? నేను అయి కాదు. ఏదైనా ఒక మంచి పని పూనుకుంటే ఆ మంచి పనిని దేవుడు చేయనిస్తాడు. ఎప్పుడు? నువ్వు వాక్యాన్ని చదివినప్పుడు, ఆ రాత్రి బాణాల నిండా నీళ్ళు నింపబడినట్లుగా నీ గుండె నిండా దేవుని యొక్క వాక్యం ఉన్నప్పుడు. నేను మాట చెప్పనా, నీ గుండె నిండా దేవుని యొక్క వాక్యం ఉండాలంటే నీకు చంచలమైన మనసు ఉండకూడదు. ఒక మాట చదవండి. బైబిల్ తీయకుండా చెప్దాం అనుకున్నాను కానీ ఆ మాట చూపించమంటున్నాను. యోగా పత్రిక మొదటి వచనం, 3వ వచనం, మొదటి అధ్యాయం 3వ వచనం. ప్రియులారా, మనందరికీ కలిగేడు రక్షణ గూర్చి మీకు రాయనక్కర్లేదు. ఆ రాయవలనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నం పడుచుండగా
పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన దేవుని వాక్యం ద్వారా మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొంచున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యం మీ గుండెల్లో ఉండాలంటే, దేవుని యొక్క వాక్యము ఈ రాతి బాణ నిండా ఉండాలంటే మీకు సంచలమైన మనసు ఉండకూడదు. ఒక బోధ మీదే కట్టబడాలా. ఎక్కడండి? ఇక్కడే ఉన్నారా? ఒక బోధ మీద కట్టబడాలి. ఒక నాయకుడు బోధ మీద కట్టబడాలి. ఒక నాయకుడు నడిపింపును అప్పగించుకోవాలి. కొంతమంది మనసు అడియాసరిగా మళ్ళుతుంటది. ఏది సత్యమో ఏది అసత్యమో కొంతమందికి తెలియదు. రెండు రకాలైన మనసులు, సంచలమైన మనసులు. ప్రైజ్ ది లార్డ్. నా విశ్వాసులు ఉన్నారండి గురజనాపల్లిలో. పక్కన కూటం పెట్టిన వెళ్ళరండి. నేను వెళ్ళమన్నా వెళ్ళరు. ఎందుకంటే ఒక బోధ మీద అదేంటి సౌండ్ తగ్గిపోయింది. ఒక బోధ మీద కట్టబడుతున్నారు. వారికి సత్యం తెలుసు, నిజాలు తెలుసు, మేలైనవి చేయబట్టిన వారు వాళ్ళు. మీరు కాదు, మీరు మంచోళ్ళు. ఈరోజు లోకంలో రకరకాల బోధలు వచ్చాయి. సత్యమేదో అసత్యమేదో తెలియని పరిస్థితిలో ఉంది. ఏది జీవవాక్యమో ఏది మేలైనదో ఏది తెలియలేని పరిస్థితిలో ఉన్నాయి. హల్లెలూయా. కనుక ఈ కడవరి కాలంలో దేవుని పిల్లలారా, ఒక్క బోధ మీద మీరు కట్టబడండి. ఒక వాక్యానికి మనసు ఇవ్వండి. రకరకాల బోధ. ఒకరు పరిశుద్ధాత్మ లేదంటారు, ఒకరేమో యేసు ప్రభు దేవుడు కాదంటారు, ఒకరేమో స్వస్థత లేదంటారు, ఒకరేమో అది లేదంటారు. ఇది రకరకాల బోధలు. నేను అంటాను, భూమి మీద నుండి సంఘం ఎత్తబడేంత వరకు కూడా పరిశుద్ధాత్మ కార్యాలు సమృద్ధిగా జరుగుతాయి. అది లేనందానికి నేనెవరిని, నువ్వెవరు? సంఘం ఎత్తబడేదాకా. ప్రైజ్ ది లార్డ్. సంఘం ఎప్పుడు ఎత్తబడుతుంది? సంఘం ఎత్తబడడానికి కొన్ని సూచనలు ఏంటి? అసలు ఇప్పుడు మనం ఏ రాకడికి సిద్ధపడాలి? మీరు చెప్పండి, నా వైపు చూడండి. ఇప్పుడు ఏ రాకడికి సిద్ధపడాలి? రెండో రాకడికి సిద్ధపడతారా? రెండో రాకడ కంటే ముందు రహస్య రాకడ అనేది ఒక రాకడ వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. రహస్య రాకడ. ఆ రహస్య రాకడ కొరకు కొన్ని సూచనలు ఇచ్చాడు. నేను దొంగ వలే వస్తాను. దొంగ రహస్యంగా వస్తాడా, డైరెక్ట్ గా వస్తాడా? మీ ఇంట్లో ఏదైనా ఉందనుకోండి, అమ్మా బంగారం ఉందా, సాయంత్రం 6 గంటలకు వస్తానని చెప్తాడా? యేసు ప్రభు చెప్పాడు, నేను దొంగ వలే వస్తాను. హల్లెలూయా. రెండోదిగా కొన్ని సూచనలు చెప్పాడు. ఏం చెప్పాడు? ఇద్దరు తిరగలు విసురుతుంటే ఒకరు ఉంటారు, ఒకరు ఎత్తబడతారు. ఇద్దరు పొలంలో ఉంటే ఒకరు ఉంటారు, ఒకరు ఎత్తబడతారు. దాన్నే రహస్య రాకడ. ఈ రహస్య రాకడలో దేవుడు మధ్యాకాశంలోకి వస్తాడు. మధ్యాకాశం అంటే చుక్కలు కనబడుతున్నాయి కదా, చూసారా చుక్కలు ఎప్పుడూ లేదా? సాయంకాలం చుక్కలు కనబడుతున్న మధ్యాకాశం. ఆ మధ్యాకాశంలో ప్రవచించినప్పుడు రెండో రాకడలో భూమి మీదకి వస్తాడు దేవుడు. ఇప్పుడు వచ్చేది రహస్య రాకడ. ఈ రహస్య రాకడలో మధ్యాకాశానికి ఆయన వస్తాడు. కన్ను రెప్పపాటులో భూమి మీద ఉన్నవారు రూపాంతరపరచబడి మధ్యాకాశంలోకి వెళ్ళాలి. మధ్యాకాశంలో 7 సంవత్సరాల విందు జరిగిన తర్వాత అప్పుడు పరిశుద్ధులను వెంట పెట్టుకుని రెండో రాకడలో వస్తాడు. ఇప్పుడు చెప్పండి, మీరు ఏ రాకడ సిద్ధపడుతున్నారు? అదేంటి? రహస్య రాకడలు ఎవరు ఎత్తబడతారు? బైబిల్ చెప్తుంది, పరిశుద్ధులు కాదు, సంపూర్ణులు.
ఇప్పుడు మనం అందరం పరిశుద్ధులము, అవునా కాదా? మాట్లాడరేటండి? అవును. ఎందుకంటే యేసుక్రీస్తు రక్తము మనల్ని కడిగి నీతిమంతులుగా పరిశుద్ధులుగా తయారు చేసిందండి. ఇప్పుడు మనం పరిశుద్ధులం. ఈ పరిశుద్ధత సరిపోదు, ఈ పరిశుద్ధతలోంచి మనము సంపూర్ణతలోనికి వెళ్ళాలి. అప్పుడు రహస్య రాకలో మనం ఎత్తబడతాం. అలా సంపూర్ణతలోకి మనం నడిపించేది దేవుని యొక్క వాక్యం. ఎక్కువగానే వాక్యం చదివినప్పుడు, ఎక్కువగానే వాక్యం విన్నప్పుడు, ఆ వాక్యాన్ని గుండెపు లోతులో ఉంచినప్పుడు ఆ వాక్యం నీలో రూపాంతర పదవిలో నడిపిస్తుంది. హల్లెలూయా. రూపాంతర అనుభవం. అయితే బైబిల్ యోగా పత్రికలో రాశాడు ఏమనంటే, పరిశుద్ధులందరికీ, ఇప్పుడు మనం అందరం ఎవరమండి? పరిశుద్ధులందరికీ అప్పగించబడిన ఒకే బోధ, ఒకే బోధ. ఈరోజు ఒక వర్తమానం మీద నువ్వు కట్టబడాలి. నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని ఒక లేఖనం మీద కట్టుకోవాలి. రకరకాల పిచ్చి పిచ్చి బోధలు వచ్చాయి లోకంలో, కానీ ఇక నుండి బోధ వినబడుతున్నప్పుడు బైబిల్లో అలా ఉందో లేదో చూసి అదే లేఖనం మీద నువ్వు కట్టబడాలి. అప్పుడు నీవు ఫలించడం ప్రారంభిస్తావు, ఫలిస్తావు. నీ పిల్లలు ఫలిస్తారు, నీ గర్భం ఫలిస్తుంది, నీ చేతులు కష్టం ఫలిస్తుంది, నీ ఆరోగ్యం ఫలభరితంగా ఉంటుంది, నీ కుటుంబము ఒక ఫలభరితమైన కుటుంబంగా మార్చేది దేవుడి వాక్యం. హల్లెలూయా. రెండోదిగా, ఆకు వాడకుండా నీ జీవితంలో వాడిపోయిన పరిస్థితి, ఎండిపోయిన పరిస్థితి రానవదు దేవుని వాక్యం. మీరు చూడండి, నీటి కాలువ వారణ ఉన్న మొక్కలు సర్వసాధారణంగా వాడిపోవు. నీటి కాలువ నాటబడిన మొక్కలు వీళ్ళరా సర్వసాధారణంగా ఎండిపోవు. ఈరోజు నీటి కాలం అంటే దేవుని యొక్క వాక్యం. ఆ వాక్యం దగ్గర మన జీవితాన్ని కట్టుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఒక్క వర్తమానం మీద, ఒక్క నాయకుడి దగ్గర, ఒక్క నడిపింపులో ఒకే బోధకు మనం అలవాటు పడగలిగితే ఖచ్చితంగా మనలో రూపాంతరపు అనుభవం మనం చూడగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. అతడు చెయ్యినదంతయో సఫలమగును. నువ్వు ఏ పని పూనుకున్నా ఆ పనిలో నువ్వు సక్సెస్ అవ్వాలంటే, ఆ పనిలో నువ్వు వర్ధిల్లాలంటే, ఆ పనిలో నువ్వు జీవనం ఉండాలంటే ఖచ్చితంగా నువ్వేం చేయాలి తెలుసండి? దేవుని వాక్యాన్ని చదవాలి. ఒకరోజు న్యాయాధిపతుల పుస్తకంలో 6వ అధ్యాయంలో ఒక యుద్ధం జరుగుతుంది. ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలందరి మీదకి కూడా మిద్యానీయులు, అమోనీయులు వచ్చి వాళ్ళు విత్తనాలు వేస్తుంటే ఆ విత్తనాలు పట్టుకెళ్ళిపోతున్నారు. వారు పంటనంతా పాడు చేస్తున్నారు. విత్తనాలు, పంట కష్టాజీతానికి గుర్తు. అంటే ఒక మాటలో చెప్పాలంటే, ఇశ్రాయేలు ప్రజలు కష్టపడిన కష్టాజీతాన్ని మిద్యానీయులు, అమోనీయులు చెట్టుకుపోతున్నారు. ఈ మిద్యానీయులు, అమోనీయులు ఎవరంటే ఇశ్రాయేలుకి శత్రువులు. హల్లెలూయా. అంటే శత్రువు వచ్చి కష్టాజీతాన్ని పట్టుకెళ్ళిపోతున్నాడు. ఈరోజు నేను మాట్లాడగనా, ఎంతో కష్టపడుతున్నామండి, ఎంతో కష్టపడుతున్నాం. ఆ కష్టాజీతం అంటే శత్రువు ఎట్టుకుపోతున్నాడు. ఇలా 1000 రూపాయలు సంపాదిస్తే 500 ఏమో వీళ్ళరా ఆ మందుల ఖర్చులకి, 500 ఏమో అప్పులోడికి. రాత్రంతా పగలంతా నైట్ డ్యూటీని చేసి సంపాదించిన కష్టాజీతాన్ని కుటుంబం అనుభవించలేని పరిస్థితి. శత్రువు పట్టుకెళ్ళిపోతున్నాడు. ఆ రోజులలో శత్రువు పట్టుకెళ్ళిపోతున్నప్పుడు ఇశ్రాయేలు గచ్చ 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 గచ్చమంట వణికేశారు.
ఆ దినాలలో ఒక న్యాయాధిపతిని దేవుడు నిలబెట్టాడు. గిద్యోనుని నిలబెట్టి, అదిగో శత్రువులకు వెళ్ళి వారితో యుద్ధం చేయాలా, ఎందుకంటే వాళ్ళు వీళ్ళ కష్టార్జితనంతటినీ కూడా పట్టుకెళ్ళిపోతున్నారు, వీళ్ళ గొర్రెలు వీళ్ళ మేకలన్నీ దోచుకుపోతున్నారు, ఇశ్రాయేలీయులు ఏమండి భయంకరంగా హింసింపబడుతున్నారు అని గిద్యోనుని దేవుని ఆత్మ ప్రేరేపిస్తే గిద్యోను ఇంచుమించు ఒక గుంపు జనాన్ని యుద్ధానికి సిద్ధపరిచాడు. నా మాటలు జాగ్రత్తగా వినండి. యుద్ధానికి సిద్ధపరిచాడు. సిద్ధపరిచినప్పుడు ఆకాశంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇదిగో మిద్యానీయులు, అమోనీయులు, ఇసుక రేణువులంత ఇసుకెత్తే రాళ్ళంత జనం ఉన్నారు, వాళ్ళ మీదకి మీరు యుద్ధానికి వెళ్ళాలి, వారిని జయించాలి. వీళ్ళ దగ్గర చూస్తే జనం కొంచెం ఉన్నారు. అప్పుడు దేవుడు అంటాడు, అయ్యా గిద్యోను అంటాడు, ఈ కొంచెం జనంతో వాళ్ళని మేము ఎలా జయించగలమని అడిగితే, వాళ్ళకు కూడా నాకు అవసరం లేదు అన్నాడు దేవుడు. మరి ఎవరు కావాలి ప్రభు అంటే, వీళ్ళందరినీ కూడా ఒక ఏటు దగ్గరికి తీసుకెళ్ళు. ఏటు దగ్గర అంటే నీళ్ళున్న స్థలాన్ని తీసుకెళ్ళు. ఆ నీళ్ళున్న స్థలంలో ఎవరైతే కుక్క గతికినట్లుగా నీళ్లు గతుకుతారో, ఆ మాట చదవండి ఒకసారి. న్యాయాధిపతుల పుస్తకము 7వ అధ్యాయం 5వ వచనం చదవండి బిడ్డలారా. యెహోవా కుక్క గతుకున్నట్లు తన నాలుకతో నీళ్లను గతికిన వారిని వేరు వేరుగా ఉంచమని. హల్లెలూయా. ఈ గిద్యోనుతో చెప్పాడు, ఎంతమంది నాకు అక్కర్లేదయ్యా, వాళ్ళ మీద జయం పొందడానికి, శత్రువు మీద జయం పొందడానికి ఎంతమంది అక్కర్లా, నువ్వేం చేస్తావంటే వీళ్ళందరినీ కూడా నీళ్ళ దగ్గర తీసుకెళ్ళు. కుక్క గతికినట్లుగా ఎవరైతే నీళ్లు గతుకుతారో వాళ్ళని సపరేట్ చేయి అని చెప్తే, కొంతమంది పరిగెట్టుకుంటూ పోయి కుక్క నీళ్లు గతుకుతుంది అన్నట్లు అక్కడ ఆల్రెడీ ప్రభు సూచన ఇచ్చాడు. మోకాల మీద ఉండి కుక్క గతికినట్లుగా గతకమని. అంటే మోకాల మీద ఉండి కుక్క గతికినట్టు గతకడం అంటే ఇలా మోకాల మీద ఉండి ఇలా తీసుకుని తాగాలి. ఒకడు ఇలా ముందుకు పడిపోయాడు. అందులో చాలా మంది ఇలా ముందుకు పడిపోయి తాగేస్తున్నారండి నీళ్లు చేతిని అక్క పెట్టుకొని. వాళ్ళందరినీ పక్కకు తీసేసాడండి. మోకాళ్ళ మీద ఉండి దోసులతో నీళ్లు తీసుకుని ఎండ నీళ్లను కుక్క గతికినట్లుగా గతికే 300 మందిని సపరేట్ చేశాడు. ఆ 300 మందితో ఒక బలమైన యుద్ధం చేసి శత్రువులందరి మీద కూడా జయించాడు. ఎందా చెప్పాను, నీళ్ళంటే అర్థమేంటి? దేవుని వాక్యం. ఒక మాట చెప్పనా, దేవుని వాక్యం చదివే వారికి, దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకునే వారికి సాతాను మీద దేవుడు అధికారం ఇస్తాడు, శత్రువు మీద జయమిస్తాడు, సమస్యల మీద జయమిస్తాడు, ఆర్థిక పరిస్థితుల మీద జయమిస్తాడు. మీకు అర్థమైంది అనుకుంటాను. హల్లెలూయా. చూడండి, ఆ 300 మంది మాత్రమే ఆ దోషులతో నీళ్లు తీసుకుని కుక్క గతికినట్టు గతికారు. వాళ్ళను మాత్రమే శత్రువుల మీద విజయాన్ని ఇచ్చాడు. వాళ్ళకే ఈరోజు సంఘంలో ఉన్న మనము దేవుని వాక్యం చదవగలిగితే, దేవుని వాక్యాన్ని హృదయంలో దాచుకోగలిగితే, దేవుని వాక్య ప్రకారం జీవించగలిగితే, శాపాను మీద నీకు అధికారము, శత్రువు మీద నీకు అధికారము, సమస్యల మీద నీకు అధికారము, కలవరాల మీద నీకు అధికారం ఇచ్చి దేవుడు నీకు ఉన్నతమైన స్థాయికి తీసుకుని వెళ్తాడు. ప్రైజ్ ది లార్డ్. వాక్యము చదవలేని వారి జీవితాల్లో జయం ఉండదు. వాక్యము గుండెలో దాచుకోలేని వారి జీవితంలో జయం చూడలేం. సాతాను మీద జయం చూడలేం, శరీరం మీద జయం చూడలేం, కుటుంబ సమస్యల మీద జయం చూడలేం. ఈరోజు నీ జీవితంలో కొరతలు తీర్చబడి అద్భుతం జరిగి నీ జీవితంలో ఒక జయ జీవితంలో జీవించాలంటే నీవు వాక్యాన్ని చదవడం ప్రారంభించాలి, వాక్యాన్ని వినడం ప్రారంభించాలి,
వాక్యానుసారంగా నడవడం ప్రారంభించాలి. అప్పుడు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నువ్వు మార్చబడతావు. హల్లెలూయా. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే వాక్యానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వాలి, వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఏమండి, కొన్ని ఫంక్షన్లో వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వరే. ఆ మధ్యకాలంలో మొదటి పుట్టినరోజు చేసుకుంటున్నాడు కుర్రాడు, చక్కటి వాక్యం చెప్తామని సిద్ధపడి ఆ పుట్టినరోజులోకి వెళ్ళి కూర్చుంటే అందరూ ఫోటోలు తీసుకుంటున్నారు. ఒక్కరు వాక్యం ఏంట్లా? మీరు గమనించండి, పెళ్లిలో కానీ ఫంక్షన్లో కానీ, మన ఇంట్లో కొన్ని పెళ్లిళ్ళు జరిగినప్పుడు, మన ఇంట్లో కొన్ని ఫంక్షన్లు జరిగినప్పుడు పాస్టర్ గారు పిలిచి, పాస్టర్ గారు 12 గంటలు ముగించండి. ఎన్ని గంటలకి? 12 కూడా అనకూడదు పాస్టర్ గారు, 11:30 క్లోజ్ అయిపోవాలి. 12 గంటలకు భోజనాలు ఎట్టేస్తామండి. అంటే దైవజనుడికి వాక్యం చెప్పేటప్పుడు టైం ఎవరిస్తారు? మీరు ఇస్తారా? హల్లెలూయా. ఎప్పుడు కూడా వాక్యం దైవజనుడు బోధిస్తున్నప్పుడు ఇంకా చెప్పండి అయ్యా, ఇంకా మేము వినాలి. కానీ కొంతమంది టైం ఇస్తారు. టైం మెచ్యూర్ ఫంక్షన్ కాదండి, చుట్టాలు వస్తారు కదా పాస్టర్ గారు, త్వరగా ముగించేయండి. ఏంటండి త్వరగా ముగించేయండి? ఇల్లు ఓపెన్ చేసుకున్నాను ఒక తల్లి, ఆమె అంటారు నా దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు 11 గంటలకు పెట్టండి, 11:30కి ముగించండి. పాటలు ఏం పాడడం, వాక్యం ఏం చెప్పండి. అమ్మ ప్రార్థన చేసేస్తాను, భోజనం ఎట్టేసుకున్నాను, మరి ఇంకేం చేయను. ప్రాధాన్యత ఎక్కువగా. అంటే కొన్ని వివాహాలకు వెళ్తే విశ్వాసులు అక్కడ దైవజనుడు ఎంతో కష్టపడి ఆ వివాహంలో వాక్యం చెప్తుంటే విశ్వాసులు ఉండరు. విశ్వాసులు ఎక్కడ ఉంటారో తెలుసండి? భోజనంలో బిచ్చి కాడ. మీరు కదండి, మీరు మంచోళ్ళు. హల్లెలూయా. విశ్వాసులు కూర్చోరు అక్కడ. పాస్టర్ గారేమో అమ్మ విశ్వాసులు లేరు, వాళ్ళు లేరు, వీళ్ళు లేరు అంటే వీళ్ళందరూ కూడా భోజనాల దగ్గర తిరుగుతారు. మీరు మంచోళ్ళ కాపాడుతున్నారు. మన ఫంక్షన్ జరిగిన, పెళ్లి జరిగిన, దేవుని వాక్యానికి మనం ముందు ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం వినడానికి, దేవుని యొక్క వాక్యానికి హృదయాన్ని ఇవ్వడానికి, దేవుని వాక్యానికి సమయాన్ని ఇవ్వడానికి, ఎంత వాక్యం విన్నా ఇంకా దాహంతోనే ఉండాలి. ఇంకా దేవుని వాక్యం వినాలి, ఇంకా దేవుని వాక్యం చెప్తే బాగుండు. ఈ దాహం నిన్ను ఉన్నత ఆశీర్వాదంలోకి నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం వాడిపోము, మన చరిత్ర క్లోజ్ అయిపోదు. ఒక మాట చెప్తాను వినండి. బైబిల్లో ఒక మాట రాసింది, ఏంటి తెలుసండి? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొక్క ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఏమండి, ఈ రోజు నీ హృదయంలో దేవుని వాక్యం లేకపోతే ఎవరు లేనట్టు? మీరే నిర్ణయించుకున్నారు అది. హల్లెలూయా. నువ్వు క్రైస్తవురాలే, మంచి కానుకలు ఇవ్వచ్చు, చర్చిలోకి ఫ్యాన్లు కొనొచ్చు, క్రమం తప్పకుండా ఆరాధనకు రావచ్చు, కానీ హృదయంలో దేవుడి వాక్యం లేకపోతే, దేవుని యొక్క వాక్యము దీపము వలె వెలుగు వంటిది. నీ జీవితం చీకటిగా ఉంటుంది, నీ హృదయం చీకటిగా ఉంటుంది. నీ హృదయంలో దేవుని వాక్యం ఉంటే నీ హృదయం వెలుగుతూ ఉంటుంది. వెలుగు సంతోషానికి గుర్తు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, కలవరాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, శ్రమల మీద పడినా దేవుని వాక్యం నీ గుండెల్లో ఉన్న కనుక ఆ శ్రమలలో కూడా నువ్వు ఆనందించగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు గుండె నిండా జీవవాక్యం ఉంది కనుక గెత్సేమనే తోటలో ఆయన్ను సంఖ్యలతో సిరివేయడానికి తీసుకెళ్ళినప్పుడు బైబిల్లో రాసింది, ఆయన కీర్తనలు పాడెను.
ఏం పాడారంటే అండి, అయ్యో నేను చనిపోతానా, నాకు సంఖ్యలు వేస్తున్నారా, నా దగ్గర ఉన్న వారు నన్ను అవమానపరిచారా, నా దగ్గర ఉన్న వాళ్ళు నన్ను అప్పగించారా, బాధపడలేదు. దేవుని వాక్యం నీలో ఉంటే శ్రమలో కూడా నువ్వు బాధపడవు, ఇబ్బందుల్లో కూడా నువ్వు బాధపడవు. హాయిగా చప్పట్లు కొట్టి సంతోషించి ఆరాధిస్తావు. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు గుండెల నిండా వాక్యం ఉంది కనుక యేసు ప్రభు ఆ గెత్సేమనే తోటలో ఏమంటే అక్కడ ఎంత మాత్రం కూడా బాధపడలేదు, కీర్తనలు పాడుతూ ఉన్నాడు. కీర్తనలు. ఇంకొక ఇద్దరు వ్యక్తులు మీ ముందు పెడతాను, పౌలు శీలలు. ఈ పౌలు శీలను కూడా సంఖ్యలతో బంధించి ఏమండి ఒక జైల్లో పడేశారు. ఈ రోజున జైలుకి ఆ రోజున జైలుకి చాలా వ్యత్యాసం. ఈ రోజున జైల్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఆ రోజు జైలు అనేది 4 అడుగులు మాత్రమే ఉంటుంది. ఎంతండి? ఇలా చూడండి, ఇలా 4 అడుగులు, ఇలా 4 అడుగులు, అంటే ఇక్కడికి ఇక్కడికి ఇలాగే ఉండాలి ఆ రోజుల్లో జైలు. ఒక విచిత్రం చెప్పనండి, ఏమండి టాయిలెట్ వేసుకోవడానికి, బాత్రూమ్కి వెళ్ళడానికి, బయటికి వెళ్ళడానికి ఉండదు. అక్కడ ఒక ఇంత డ్రైనేజీ టైప్లో తీస్తారు. అక్కడే టాయిలెట్కి వెళ్ళాలి, అక్కడే వాష్రూమ్కి వెళ్ళాలి. అంత భయంకరమైన పరిస్థితి పౌలు శీలలున్న జైలు. ప్రైజ్ ది లార్డ్. ఆ జైల్లో ఏం చేస్తున్నారంట? వాళ్ళు ఏం చేస్తున్నారండి? శ్రమలో ఉన్నారు, బాధలో ఉన్నారు, కలవలాల్లో ఉన్నారు, కంపులో ఉన్నారు. కానీ కీర్తనలు వాడుతూ ప్రార్థన చేయించుండగా వారు గుండెల నిండా దేవుని వాక్యం ఉంది కనుక, వారు దేవుని యొక్క వాక్యం మీద విశ్వాసము గలవారు కనుక, వారు దేవుని వాక్యముతో నింపబడిన వారు కనుక ఆ శ్రమలలో కూడా వారు సంతోషించగలిగారు. ఆ శ్రమలలో వారు పాటలు పాడగలిగారు. వారు పాడుతుండగా ఒక బలమైన సన్నిధి దిగి వచ్చి వారి సంఖ్యలు, వారి జైళ్ళన్నీ కూడా తృప్తిగా తెలిపింది. దేవుని వాక్కు నీ గుండెల్లో ఉంటే ఏ సమస్య అయినా నీ జీవితంలో కథాపంచడిగా తెంపబడవలసిందే. ఈరోజు ఎందుకు సంతోషించలేకపోతున్నావు? చిన్న శ్రమ వస్తే ఇబ్బంది పడిపోతావు. చిన్న శ్రమ వస్తే అంటే కొంతమంది మందిరానికి దూరం అయిపోతారు. చిన్న బాధ కలిగితే చర్చికి దూరం అయిపోతారు. ప్రైజ్ ది లార్డ్. ఏమండి నాకు నిన్నే అందిన సమాచారం, మా చర్చిలో ఒక ఆమె ఇలా కూర్చుందంట, బైబిల్ తీయే అన్నదంట పక్క ఆమె, గుడికి మానేసి. మా చర్చిలో తల్లి ఉంది, ఎక్కడ కూర్చోడానికి ఒక కుర్చీ, కాలు పెట్టుకోవడానికి ఒక కుర్చీ, పక్కన కుర్చీ, పక్కన కుర్చీ ఉండాలి. కరెక్ట్గా ఫ్యాన్ మధ్యలో వేస్తుంది ఇలాగా. బైబిల్ తీయనదంట. అదిగో నన్ను బైబిల్ తీయమంటావు మానేసి నేను రాత్రి ఫోన్ నాకు, పాస్టర్ గారు మీ గుడి మాని ఎక్కడారండి. దేనికమ్మా? ఇలా నాకు సమస్య వచ్చి పడింది. కానీ దేవుని వాక్కు నీ గుండెల నిండా ఉంటే నువ్వేం చేస్తావు? సాత్వికాన్ని చూపుతావు. ప్రైజ్ ది లార్డ్. ఆరు రాతి బాణల అంచు వరకు నీళ్లతో నింపబడాలి. దేవుని వాక్యం గుండెల్లో నింపబడినప్పుడు శ్రమలే రాని, శోధనలే రాని, అవమానాలే రాని, నిందలే రాని, నేను అంటాను భర్తే అడ్డు పెట్టని. దేవుని వాక్యం కొరకు అంతకు అవసరం అయితే ఏమంటే దేవుని వాక్యం కొరకు నిలబడి పరిగెత్తుకుంటే దేవుని వాక్యం వినడానికి వెళ్తాం. కొంతమంది అంటారు రాలేదంటే ఈరోజు ఆయన వెళ్ళొద్దు అన్నట్టు అందుకు మానేశానంటే వాక్యం పోయినా మరలా. దేవుని వాక్య నిమిత్తం, ఆయన నిమిత్తం నిందింపబడి, హింసింపబడి, దూషింపబడిన మీరు ధన్యులు, పరలోకంలో ఫలమై మీకు అధికమగును. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నాకు తెలిసిన ఒక ఆంటీ గారు ఉన్నారండి. ఆ తల్లి అంత మాటలు తన భర్త ఫుల్గా తాగేసి భయంకరంగా హింస పెడుతున్నారని 3 ఆడపిల్లలను తీసుకుని వైజాగ్ బీచ్ లో చచ్చిపోతామని వెళ్ళింది. అందులో మాట అండి, వాళ్ళు ప్రభువుని తెలుసుకున్నవారు కాదు. వెళ్ళిపోతే కొంచెం వెలుగుండగా పడిపోయామంటే మళ్ళా తీసేస్తారని చెప్పి ఆమె ఏం చేసిందంటే, ప్రియులరా, చీకటి పడిన తర్వాత చనిపోతామని చెప్పి ఈ 3 పిల్లలు తీసుకుని ఎక్కడ కూర్చున్నా అంటే బీచ్ లో ఒక యేసు ప్రభు సిలువేసిన చిన్న చర్చ్ ఉంది, ఆ చర్చిలోకి వెళ్ళి కూర్చుంది.
ఆ చర్చిలో సిలువేసి యేసు ప్రభు చేతుల నిండా గాయాలు, రక్తం కారినట్లు కనబడితే చర్చిలో కూర్చొని అంటుంది, నేను ఎన్ని బాధల్లో ఉన్నాను, ఈ దేవుడు వీళ్ళకి ఎన్ని బాధల్లో ఉన్నాడో అనుకుంటుంది. అప్పుడు అక్కడ ఉన్న ఒక పాదిరి గారు వచ్చి చెయ్యి పెట్టి ప్రార్థన చేసి, నువ్వెందుకమ్మా చనిపోవడం, నీకు బదులుగా అదిగో మరణించిన ప్రేమ, నీకు బదులుగా అదిగో మరణించాడు ఆయన, నీవు జీవించాలని ఆయన మరణించాడు, నీవు ధనవంతురాలు అవ్వాలని ఆయన దరిద్రుడైనాడని కొన్ని వాక్యాలు చెప్పినప్పుడు, నేను మనుషుల కొరకు కాదు దేవుని కొరకు బ్రతకాలని ఆమె చావకుండా నిర్ణయం తీసుకుంది. హల్లెలూయా. ఒకరోజు ఇంకా ఆనాడు కానుండి ఆ మరణం అనే మాట ఆమె నుంచి పోయింది కనుక ఆ దైవజనుడి మాటలకి ఆమె పట్టబడింది. ఆయన మాటలు వినకుండా ఉండలేకపోతుంది. ఈరోజు దైవజనుడి యొక్క మాట వినకుండా మనం ఉండకూడదు. ఆరాధన లేకపోయినా ఏమి లేకపోయినా ఎప్పుడైనా అలాగే కరపలో వెళ్తున్నాం అనుకోండి, పాస్టర్ గారిని చూసి అయ్యగారు అందరూ చెప్పని వెళ్ళాలి. ఆయనను చూడకుండా, ఆయన స్వరం వినకుండా ఉండకూడదు గొర్రెలు. హల్లెలూయా. గమనించండి, ఆ వాక్యం వినకుండా ఉండలేకపోతుంది. ఒకరోజు సాయంకాలం నేను ఫుల్గా మందు తెచ్చుకుంటాను, నువ్వు చక్కటి ఆహారం వండి పెట్టంటే పాస్టర్ గారు ఫోన్ చేసామా, పళ్ళ దిక్కున కూటం జరుగుతున్నారుగా, వంట చేయకుండా పోయింది ఇవిడి. హల్లెలూయా. సాయంత్రం భయంతో వస్తుంది. కూటమి అయిపోయిన తర్వాత అప్పటికే ఫుల్ లోల్లో ఉండి కత్తి నోరుతున్నాడు. వణికేస్తుంది. కానీ గుండెల్లో గొప్ప సంతోషం, దేవుడు నాతో మాట్లాడాడని సంతోషం. కత్తి నోరుతున్నాడు. నూరు వచ్చిందాక ఏమనకు తెలుసా, ఏనాడు మనోడు వంట చేయలేదంట. అండి నూరు ఎక్కడికి వెళ్ళావు అండి, పాస్టర్ గారు వాక్యం ప్రార్థన వాక్యం అంటుందంట. సర్లే వంట చేసినట్టు భోజనం చేద్దాం అన్నాడంట. రైజలో ఆనాడంటే ఎప్పుడు ఇవ్వడంటే 10,000 రూపాయలు కట్టడి చేతిలో పెట్టాడంట. వాళ్ళ ద్వారా నేను రక్షించబడ్డాను. రైజలో ఆ కుటుంబమే నన్ను రక్షించింది. గమనించండి ప్రియులారా, నువ్వు వాక్యానికి స్థలం ఇవ్వగలిగితే వచ్చే ఉపద్రవాల నుండి ఆయన తప్పించడా, కలవరాల్లో నుంచి తప్పించడా, నీ రాతి బాణ నిండా దేవుని వాక్యంతో నింపుకుంటే, నీ గుండెల నిండా దేవుని వాక్యం ఉందనుకోండి, నాకు ఎవరు లేరు, నన్ను ఎవరు చూడరు, నా అన్నవారు లేరు అనుకోవు. నాకు దేవుడు ఉన్నాడు, దేవుని వాక్యం ఉంది. బ్రతికేస్తావు. వాక్యం నేను బ్రతికించేవి. కొంతమంది అనుకుంటారు, ఎవరి కోసం బ్రతకాలి మాస్టర్ గారు, నా పిల్లడు చూడలేదు, నా కోడలని చేరెత్తలేదు, నా అన్నవారు నాకు లేరు, ఇరుగు పొరుగు కూడా నన్ను పలకరిస్తలేదు. దేవుని వాక్యం నీతో మాట్లాడి నేను ధైర్యపరిచి నేనున్నానని అభయం ఇస్తుంది, సరిపోదా నీకు? అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని వాక్యం నీలో ఉంటే నేను ఎవరి కోసం బ్రతకాలని నువ్వు అనవు, నేను యేసయ్య కొరకు బ్రతుకుతాను. దేవుని రాజ్యం కొరకు బ్రతుకుతాను. బ్రతికిన కొన్ని రోజులైనా ఆయన రాజ్యానికి కొంతమందిని సిద్ధపరుస్తాను. ఎందుకంటే యేసయ్య నా కొరకు చనిపోయాడు. హల్లెలూయా. నా జీవితాంతకాలం ఆయన ప్రేమను ప్రకటించుకుంటూ చనిపోతాను. ఈ తీర్మానానికి ఎప్పుడు వస్తుంది? దేవుని వాక్యం చదివినప్పుడు, దేవుని వాక్యం విన్నప్పుడు, దేవుని వాక్యాన్ని అంచుల వరకు నింపుకున్నప్పుడు. హల్లెలూయా. అందుకని దావీదు మహారాజా, నీ వాక్యమే నన్ను బ్రతికించింది. నా బాధలలో ఎన్ని రకాల బాధలతో ఉన్నావు అంటే, గుండెల్లో బాధ ఉంటే నెమ్మది ఉండదు, బ్రతకాలనిపించదు, ఎందుకోసం బ్రతుకుతున్నా అనిపిస్తుంది. ఒకవేళ అటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారేమో, లాస్ట్లో ఐదుగురితో ప్రార్థన చేయించుకోండి. చనిపోవాలన్న ప్రేరేపణ ఎవరికైనా వస్తుందేమో, ఏమో ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకు నీ వాక్యమే నన్ను బ్రతికించెను, నా బాధలో అది నాకు నెమ్మది కలుగు చేసాను. ప్రైజ్ ది లార్డ్.
నీకు నెమ్మదినిచ్చేది దేవుని వాక్యం. ఒక మాట చెప్పనా, ఏ నరుడు యొక్క నరాలాడిన ఏ నరుడు మాట నీకు నెమ్మదివ్వదు. నరుల మాటలు నిన్ను గుచ్చి బాధ పెడతాయి తప్ప, నరుల మాటలు నిన్ను నిందిస్తాయి, అవమానిస్తాయి తప్ప, నరుల మాటలు దీని సరదా తీరిపోయిందంటాయి తప్ప నిన్ను ఓదార్చవు. దేవుని మాట నిన్ను ఓదార్చేది, దేవుని మాట నిన్ను సేద తీర్చేది, దేవుని మాట దేవుని బిడ్డలను నిన్ను ఆదరించేది, నిన్ను బ్రతికించేది. మీకు మాట చెప్పనా, బైబిల్లో దుప్పి తెలుసండి మీకు? దుప్పి కుక్కన్న తెలుసా? పోనీ అది కూడా తెలదలకి. హల్లెలూయా. బైబిల్లో రాస్తుంది, దుప్పి నీటి వాగుల కొరసు ఆశపడినట్లు అంటాడు. ఏమండి, ఈ దుప్పిని లేడిని ఎక్కువగా సింహాలు కానీ పుల్లుగా తగురుతాయి. ఆ తగిరినప్పుడు అంటండి అది నీటి వాగుల కొరకు ఎత్తుక్కుంటుంది. ఎందుకంటే ఈ సింహం వేటాడినప్పుడు, వేగంగా తగిరినప్పుడు గుండె వేగం పెరిగిపోయి గుండె హృదయం భయంకరంగా వేడెక్కిపోతుంది. ఇది తవిరి 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 ఆ నోటికి అంటకపోతే అక్కడ ఏదైనా నీటి వాగు ఉంటేనంటండి ఆ నీటి వాగులో అమాంతంగా పడిపోయి ఆ నీటిలో పడగానే సేద తీర్చబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఎన్నో సమస్యలతో నలిగిపోతున్నావు, గుండె కోటతో నలిగిపోతున్నావు, చెప్పుకోలేని సమస్యలతో నలిగిపోతున్నావు. నీ గుండెల్లో సేద తీర్చబడాలంటే దేవుని వాక్యము తప్ప ఏది కూడా నీకు నెమ్మది దయచేయదు. అందులో పడిపోయంట అప్పుడు సేద తీర్చబడుతుంది, ఆ వాగుల కొరకు నిలుక్కుంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ వాగు నీరు తాగాలని, ఆ వాగులో పడి సేద తీర్చబడాలని, ఆ నీటిలో తన గుండెను చల్లార్చుకోవాలని ఆశ. ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, దేవుని వాక్యము మీ బాధలన్నిటిలో నుంచి కూడా మిమ్మల్ని విడిపించి మీ గుండెను చల్లార్చి నెమ్మదినిస్తుంది. నెమ్మది. చదువుకుని ఉద్యోగం లేక నెమ్మది కోల్పోయాడేమో. ఇంట్లో ఉన్న నీ తల్లిదండ్రులే నానా మాట్లాడి నిన్ను నిందిస్తున్నారేమో. ఇరుగు పొరుగు వారు రకరకాలుగా మాట్లాడి ఒక బాధాకరమైన పరిస్థితులని గుండెందేమో. ఆ గుండె సేద తీర్చబడాలంటే దేవుని వాక్యాన్ని గుండె నిండా నింపుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాకు బైబిల్ చదవడం రాదండి, ఎందుకంటే నేను 5వ తరగతి మాత్రం చదివాను. 5వ తరగతి పూర్తిగా కూడా చదవలే, పూర్తిగా చదవలే. 4వ తరగతి చదివి 5వ తరగతిలో జాయిన్ అయ్యి కొన్ని దొంగతనాలకు అలవాటు పడి మానేశాను. ఇంకా అక్కడ నుండి చదువు మీద ఇంట్రెస్ట్ పోయింది. ఇంట్రెస్ట్ పోవడమే కాదండి, చదువుకున్న వాళ్ళంటే భయంకరమైన కోపం వచ్చేసేది. ఎప్పుడు అనుకున్నారో, సేవలోకి రాకముందు ఎవరైనా చదువుకుంటుంటే వాళ్ళు కొట్టేసేవాడిని, చదువుకోవద్దని చెప్పేవాడిని. ఇప్పుడు చదువుకోవాలని పెట్టిన ఎవరు చెప్తారు నాకు చదువు? హల్లెలూయా. ఒకసారి ఏది అడిగినా, బైబిల్లో ఏది అడిగినా, మా భార్య అయితే డిగ్రీ 2nd ఇయర్ చేసింది, ప్రతి దాని దగ్గర అడుక్కోవాల్సి వచ్చింది. ఇది ఏంటి చెప్పు? ఆమె అదేంటి అనుకున్నావు, అది నీకేం తెలుసు అంటే చదువుకుంది కదండి. ఒక రాత్రి ప్రభుని అడిగాను, అయ్యా చదువులేదయ్యా, చదవలేకపోతున్నాను ప్రభా, నన్ను దర్శించంటే దేవుడు తన ఆత్మతో నింపాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ రాత్రి పాస్టర్తో తీర్మానం చేశాను, మన ఇద్దరం బైబిల్ పోటీ పెట్టుకొచ్చా అని. నీతో నాకు పోటీయా అన్నది. సరే పెట్టుకొచ్చాను, బైబిల్ పోటీ పెట్టుకున్నామండి. ఈ రోజు నేను 18 సార్లు చదువుతున్నాను, పాస్టర్ 8వ చదువుతుంది. అర్థమవుతుందండి? హల్లెలూయా. అంటే ఎందుకంటే గొప్ప కోసం ఈ మాటలు చెప్పడంలే. ఒకవేళ నీకు ఈ సమయంలో చదువు లేకపోతే ప్రభు
నీకు వాక్యం అర్థమవ్వకపోతే ప్రభుని అడుగు, ఆయన మాట అర్థమవుతుంది ప్రభుని అడుగు. అర్థమయ్యేటట్లుగా నీతో మాట్లాడి, నీతో ముచ్చటించి, నీ హృదయమును చల్లార్చి, నీ జీవితంలో విప్లవాత్మకమైన కార్యం చేయగలిగిన వాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు అమాంతంగా బైబిల్ తీయకుండా 3 గంటలు ప్రసంగం చేయడానికి ప్రభు కృపనిచ్చాడు. కేవలం ప్రభు కృపే. ఒకవేళ నేను చదువుకున్నా అంతలా బైబిల్ చదివేవాడిని కాదేమో. నేనంటాను, నీ జీవితంలో నెమ్మది, ఫలము, ఒక విజయం, శత్రువులో ఒక విజయం సాధించాలంటే దేవుని వాక్యము చాలా శ్రేష్టమైనది. ప్రైజ్ ది లార్డ్. ఎవరి మీద కన్నా యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆయుధం పట్టుకుని వెళ్తాం, వెళ్ళమా? చెప్పరేంటి? ఆయుధం పట్టుకుని వెళ్తాం ఖచ్చితంగా. ఆయుధం లేకుండా దేని మీద కూడా వెళ్ళాం. మరి మనము కూడా సమస్యల మీదకి, సాతాను మీదకి, అపవాది మీదకి యుద్ధం చేయడానికి వెళ్ళాలంటే మనకు ఆయుధం కావాలి. ఆ ఆయుధమే ఈ వాక్యమని ఆత్మ ఖడ్గం. హల్లెలూయా. ఈ ఆత్మ ఖడ్గాలను ధరిస్తే శత్రువుని చూసి భయపడతాడు, సమస్యలను చూసి భయపడతాయి, కలవరాలను చూసి భయపడతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రాత్రి నేను చెప్తున్న దేవుని యొక్క వాక్యం ఏంటంటే, ప్రియులారా, ఖచ్చితంగా మీ గుండెలు అంచులు పట్టుకో దేవుని వాక్యంతో మీరు నింపుకోవాలి. దేవుని వాక్యం అంత శ్రేష్టమైనది, దేవుని వాక్యం అంత బలమైనది. దేవుని వాక్యము నీలోనికి దూరి నీలో కేళ్లను, మూలుగులను, నరములను పరిశోధించి, నీలో ఎక్కడన్నా పాపపు స్వభావం ఉంటే ఆ పాపపు స్వభావాన్ని కాల్చి నేను పవిత్రుడిగా చేసేది పవిత్రమైన దేవుని వాక్యము. ప్రైజ్ ది లార్డ్. ఆ వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి, ఎక్కువగా బైబిల్ చదవండి, ఎక్కువగా వాక్యం వినండి. దైవజనుడు చెప్తున్నప్పుడు ఎక్కువగా ఆయన మాటలు శ్రద్ధగా వినండి. బైబిల్ అంటుంది, యెహోవా మాటను శ్రద్ధగా విన్నవాడు గొర్రెల మంద పిండి తొట్టే తనకున్న సమస్తము దీవించబడతాది. ఇప్పుడు ఒక 10th క్లాస్ చదువుతున్నారండి. ఆ 10th క్లాస్ చదువుతున్న వారిలో ఇంచుమించు పరీక్షలో ఎంతమంది పాస్ అవుతారు? ఫస్ట్ ర్యాంక్ లో ఒకరో ఇద్దరు. మరి మిగతా వాళ్ళు 10th క్లాస్ చదువుతలేదా? మరి ఎందుకు పాస్ అవ్వట్లేదంటే వీళ్ళందరూ అశ్రద్ధ, వాళ్ళు శ్రద్ధ నిలిపారు. నేను అంటాను, దేవుని వాక్యము దైవ సేవకుల నుంచి మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యం మీద నువ్వు శ్రద్ధ నిలపగలిగితే, నాతో మాట్లాడయ్యా, ఒక్క మాట చాలు, చరిత్ర మార్చేది. ఒక్క మాట నా తలరాతను మారుస్తుందయ్యా. ఒక్క మాట నా జీవితాన్ని విప్లవాత్మకంగా మారుస్తుందయ్యా. ఒక్క మాట నాతో మాట్లాడని నీ హృదయమును దేవుని మాటకి ఇవ్వగలిగితే, ఆ ఒక్క మాట నీ జీవితాన్ని అద్భుతంగా, నీ చరిత్ర మార్చే ఒక నూతనమైన ప్రభావంతో నిన్ను నింపుతుంది. హల్లెలూయా. గమనించండి, ఒక ఆయన విత్తనాలు జిమ్ముకుంటే వెళ్తున్నాడంట. కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి చెప్పండి? త్రోవ పక్కన పడ్డాయంట. కొన్ని విత్తనాలేమో ముళ్ళ పొదల్లో పడ్డాయి, కొన్ని విత్తనాలేమో రాతి నేలను పడ్డాయి, కొన్ని విత్తనాలేమో మంచి నేలను పడ్డాయి. మంచి నేలను పడిన విత్తనాలంట 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా ఫలించాయంట. విత్తనము దేవుని వాక్యం. ప్రైజ్ ది లార్డ్. ఆ విత్తనం విత్తుతున్నప్పుడు నేల మన హృదయం, మన మనస్సు ఎలా ఉందో మనం పరిశీలించుకుని, మన మనస్సు ఎలా ఉండాలంటే ఎప్పుడు కూడా మంచి మనస్సాక్షి. మంచి నేల మీద పడిన విత్తనాలకు దేనికి గుర్తంటే మంచి మనస్సాక్షితోనే ఉండాలి. దేవుని వాక్యం అన్నప్పుడు నీ హృదయంలో, నీ మనసులోకి ఏమీ ఉండకూడదు. కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డంటే అశ్రద్ధ,
కొన్ని విత్తనాలేమో అంటే రాతి నేల పడ్డాయి. చెప్పాను కదండి, రాతి నేల పడ్డాయి. అక్కడ మన్ను లేనందున, అంటే మంచి మనస్సాక్షి లేకపోతే ఎన్ని విత్తనాలు వచ్చినా ఫలం చూడలేము. కొన్ని విత్తనాలు మూల తప్పులు, ఐంగికమైన విచారాలు. దేవుని వాక్యం చదివినప్పుడు, దేవుని వాక్యం వినేటప్పుడు ఐంగికమైన విచారాలు. ఏం తిందాం, ఏమి తాగుదాం, రేపు పరిస్థితులు ఏంటి, అసలు రేపు మనం బతుకుంటేగా. హల్లెలూయా. మనం ఎప్పుడు కన్ను మోస్తే మనకు తెలియదు. రేపటి కొరకు ఆలోచించకండి. ఐంగికమైన విచారాలు, నా పిల్లల పరిస్థితి ఏంటి, ఏం తినాలి, ఏం కట్టాలి, నేను ఎలా నివాసం, ఇన్ని రకరకాల గుండెల్లో పెట్టుకుని ఆ వాక్యం వింటే ఆ వాక్యము అండి ఫలించకుండా అవన్నీ కూడా మూసేస్తాయి. మంచి మనస్సాక్షి. దేవుని వాక్యాన్ని ఎలా వినాలంటే అండి, మంచి మనస్సాక్షితో దేవుని వాక్యాన్ని వింటే నీవు అద్భుతంగా ఒక ఫలభరితమైన జీవితాన్ని నువ్వు జీవించగలుగుతావు. హల్లెలూయా. మంచి మనస్సాక్షితో. కొంతమంది వాక్యం వినేటప్పుడు దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు అనుకోరు, మార్కులు వేస్తారా. ఈరోజు పాస్టర్ గారు ఆమెను ఉద్దేశించే చెప్పారు. ఎవరినే? నాకు కాదు. వాక్యం నీ ఒక్కరి కోసమే కాదు, వాక్యం అందరికీ. ప్రైజ్ అలార్డ్. అంటే మీకు మంచి మనస్సాక్షి ఉండాలి. మంచి మనస్సాక్షి. మంచి మనస్సాక్షిని కోసం ఒక మాట చెప్తాను. ఆ మధ్యకాలంలో నా చర్చిలోంచి ఒక ఆమె వెనకబడింది. ఒక 4 వారాలు రావట్లే. ఇలాంటి తల్లిని పిలిచామా, కొంచెం ఎందుకు రావట్లేదు కనుక్కో. డైరెక్ట్గా నేను వెళ్తే కోపంలో నా మీద ఏదో మాట అనేస్తుంది, నాకు బాధ కలుగుతుంది. దైవజనుడు బాధపడితే దేవుడు బాధపడినట్లే, నువ్వు వెళ్ళి కనుక్కో అంటే ఈ వెళ్ళి ఏం చెప్పాలి? ఏమైందక్క దేవుని సన్నిధికి మానేసావు? ప్రైజ్ అలార్డ్. చిన్న చిన్న పొరపాట్లు సంఘంలో ప్రతి దాంట్లో ఉంటాయి. వచ్చే మందిరానికి అంటలా ఈ మెల్లేమంటారు తెలుసా? నువ్వు పైకి చెప్పుకున్నావు, నేను పైకి చెప్పుకునేంత అక్క, నేను నీకంటే బాధపడుతున్నాను. ఏ మనస్సాక్షిది? అదా ప్రజల మందిరాన్ని నడిపించే తీరు. మీరు కాదు, మీరు మంచోళ్ళు. హల్లెలూయా. నువ్వు పైకి చెప్పుకున్నావు అక్క, మేము లోపల ఎంత కుమిలిపోతున్నామో. ఆనాడు నుండి ఈనాడు వరకు ఆటంకు పెట్టుతూనే ఉందానే. ఎప్పుడు కూడా నువ్వు మంచి మనస్సాక్షితో ప్రైజ్ అలార్డ్. ఎప్పుడు మంచి మనస్సాక్షి. నువ్వు మంచి మనస్సాక్షితో విత్తిన ప్రతి విత్తనం ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఓ మాట చెప్పేసి నేను ముగిస్తాను, టైం అవుతుంది. కానుక పెట్టి దగ్గర యేసుప్రభు కూర్చున్నాడు. అందరూ కానుక వేయడానికి వచ్చారు. ప్రైజ్ అలార్డ్. చాలా మంది కట్ల కింద తీసి కానుక పెట్టి ఇలా వేస్తున్నారు. ఒక ఆమె మంచి మనస్సాక్షితో ఏమండి 2 కాసులు తీసి అందులో వేసింది. ఇలా ప్రసంగం చేస్తే మా ఊళ్ళందరూ కాసులు వేయడం మొదలెట్టాను. నేను అన్నాను కాసులు వేయమని కాదు బాబాది. దానికి అర్థం ఏంటంటే తన జీవనంలో, తన జీవనోపాధిలో అంత తీసి మంచి మనస్సాక్షితో సమర్పించుకుంది. ఇంకా ఆమెకి తర్వాత ఏమీ లేవు. ప్రైజ్ అలార్డ్. ఇప్పుడు అక్కడికి కానుక పెట్టులో వేసిన కట్ల కింద వేసిన వారిని చూశాడా? మంచి మనస్సాక్షితో తన జీవన విధానంలో ఉన్నవారంతా దాన్ని తీసేయడం చూశాడా? నేనంటాను, మన కానుక చెల్లించేటప్పుడు కూడా మంచి మనస్సాక్షితో. నువ్వు కుడి చేతితో చేసింది ఎడం చేతికి నీ మనస్సాక్షికే తెలియాలి. ప్రైజ్ అలార్డ్. హల్లెలూయా. కొంతమంది నువ్వు ఎంత ఇచ్చావక్క అంటే ఆమె 1000 ఇస్తే 1000 ఇచ్చిందా, అయితే నేను ఒక 5 రూపాయలు వేసి ఇస్తాను. నో, ఒకరి మనసు మీద మీరు వేసి అవ్వకూడదు. మీరు వేసిన విత్తనం మంచి మనస్సాక్షితో విత్తితే మంచి పంటను మీరు కోసుకుంటారు. హల్లెలూయా.
నేను అంటాను, అక్కడ అద్భుతం జరగడానికి గల కారణం ఏంటంటే అండి, రాతి బాణల నిండా నీళ్లతో నింపుకున్నారు. ఈరోజు దేవుని వాక్యముతో మీరు నింపబడాలి. మీ పిల్లలు కూడా దేవుని వాక్యంతో నింపాలి. రాత్రులు పడుకుంటారుగా, పడుకునే ముందు నీవు, నీ భార్య, నీ పిల్లలు రౌండ్గా కూర్చుని ఒక పాట పాడుకుని, మీ పిల్లల్లో చదువు వచ్చిన వాళ్ళు ఉంటే ఒక అధ్యాయం చదివించుకుని, ఆ చదివించుకున్న వాక్యాన్ని విని మీరు ప్రార్థన చేసి పడుకున్నారనుకోండి, నేను అంటాను ప్రియులారా, మీరు మీ కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. హల్లెలూయా. బాసుమతి రైస్తో బిర్యానీ వండుకుని తల్లి నలుగురు టీవీ దగ్గర కూర్చున్నారనుకోండి, లేనిపోయిన సమస్యలు వస్తాయి. తినొద్దినంటే తిను. మీ పిల్లలకి చదివించాలి దేవుని వాక్యాన్ని. మీరు దేవుని వాక్యాన్ని చదవాలి. దేవుని వాక్యాన్ని వినాలి. ఒకవేళ చదువు రాకపోతే మనకి స్మార్ట్ ఫోన్లు వచ్చాయి, ఇందులో దేవుని వాక్యాన్ని వినాలి. వాక్యముతోనే నీ గుండెల్ని నింపుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు వాక్యం మనల్ని బ్రతికిస్తుంది, నెమ్మదినిస్తుంది, ఫలింప చేస్తుంది, శత్రువు మీద జయమిస్తుంది. ఎన్ని బాధలు వచ్చినా కుడి తట్టు ఎడమ తట్టు కదిలిపోకుండా మనల్ని నిలబెడుతుంది. దేవుని మాట అంతటి శక్తివంతమైనది. ఆ మాటల్ని గుండెల నిండా నింపుకుంటే నిశ్చయముగా మీ జీవితం వచ్చిన ప్రతి కొరత నుండి మీరు విడుదలపడతారు. ఈ మాటలు దేవుడు మన వినికిడిలో దీవించును గాక. అందరూ కూడా కళ్ళు మూసుకుందామండి ఒక్క నిమిషం. వీలైతే పెద్ద మోకాల మీదకి రండి. 8:41